ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరం లోపలికి ఏవైనా వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ వెళ్ళి మన కణజాలాన్ని ఆక్రమించి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనం రక్షించుకోవటానికి యాంటీబయాటిక్స్ మందులు మింగుతూ ఉంటాం. అలా యాంటీబయాటిక్స్ మందులు మింగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కారణమైన వైరస్ బ్యాక్టీరియాలలో ఏ రకమైన మార్పులు తీసుకొచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఈ మందులు పనిచేస్తాయి. ఒక కోణంలో ఆలోచించబోతున్నాం. మరో కోణంలో అదే యాంటీబయాటిక్స్ వాడకుండా వైరస్ బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లంకణాన్ని చేసినప్పుడు, అంటే తిండి తినకుండా పొట్ట మార్చి మరి శరీరానికి సహకరించినప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థే ఆ వైరస్ బ్యాక్టీరియాలను చంపటానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది, ఈ రెండిటిలోనూ ఏం జరుగుతుంది అనేది మీకు వివరణ కనుక తెలియచేస్తే మీరు ఆలోచించుకుని ఈసారి ఎప్పుడన్నా అలా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడకం కంటే లంకణం పరమౌషధం అనేది మీ శరీరం మీద ప్రయోగించుకోవటం అనేది ఎంత మంచిదో ఈ విషయాన్ని వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వైరస్ బ్యాక్టీరియాలు మన శరీరం లోపలికి వెళ్ళి కణజాలాన్ని ఆక్రమించి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు యాంటీబయాటిక్స్ మనం మింగితే ఆ యాంటీబయాటిక్స్లో రకరకాలుగా వాటిని ఎలా అరికడతాయనే విషయంలో చూస్తే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందులు ఆ వైరస్ బ్యాక్టీరియాల్లో ఉండే డిఎన్ఏని నాశనం చేసేసేసి అది పెరగకుండా చేయటానికి ఉపయోగపడుతుంటాయి. ఇక రెండవ రకంగా ఆ వైరస్ బ్యాక్టీరియా యొక్క సెల్ మెంబ్రేన్ కణపొరని డ్యామేజ్ చేసేస్తాయి కొన్ని యాంటీబయాటిక్స్, ఆ రకంగా కంట్రోల్ చేస్తాయి. ఇక మూడవది వాటిలో వైరస్ బ్యాక్టీరియా లోపల ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ తయారవ్వకుండా ఆపటానికి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉపయోగపడుతుంటాయి. ఇక నాలుగవ రకంగా మరికొన్ని యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అంటే ఆ వైరస్ బ్యాక్టీరియాలకి ఫుడ్ అందనివ్వకుండా చేసేస్తాయి. ఐదవ రకంగా ఏం చేస్తాయి అంటే ఆ వైరస్ బ్యాక్టీరియాలు హాని కలిగించే టాక్సిన్స్ని విడుదల చేయకుండా కంట్రోల్ చేస్తాయి. ఇలా ఒక్కొక్క రకమైన యాంటీబయాటిక్ ఒక్కొక్క రకంగా వైరస్ బ్యాక్టీరియాల మీద అవి స్ప్రెడ్ అవ్వకుండా వాటి వల్ల జరిగే నష్టాన్ని కొంత తీవ్రతను తగ్గించడానికి ఈ రకాల్లో మరి శరీరం మీద వైరస్ బ్యాక్టీరియాల మీద దాడి చేసే ప్రయత్నం యాంటీబయాటిక్స్ చేస్తూ ఉంటాయి. ఈ రకాలుగా వైరస్ బ్యాక్టీరియాలని అరికట్టడానికి యాంటీబయాటిక్స్ మందులు శరీరం మీద పనిచేస్తూ ఉంటాయి. ఇక అదే మనం శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైరస్ బ్యాక్టీరియాల వల్ల మనం శరీరం చెప్పినట్టు వింటే లంకణం చేస్తే ఏం జరుగుతుందని ఆలోచిద్దాం. ఇక వైరస్ బ్యాక్టీరియా మన శరీరం లోపలికి వెళ్ళి కణజాలాన్ని ఆక్రమించి మరి లోపల కణజాలం లోపలికి దూరేస్తుంది అనమాట. వైరస్ బ్యాక్టీరియాల కణాల లోపలికి ఎంటర్ అయిన వెంటనే కణము లోపల నుంచి ఒక పదార్థం విడుదలవుతుంది. వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళిన వెంటనే దాన్ని యాంటీజెన్ అంటారు. ఆ యాంటీజెన్ అనే పదార్థం వైరస్ బ్యాక్టీరియా సోకిన కణం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట, బ్లడ్లోకి వచ్చేస్తుంది. వెంటనే ఇలాంటి పదార్థం బ్లడ్లోకి కనిపించిన వెంటనే రక్తంలో గాస్తూ ఉండే టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి, కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట. టీ హెల్పర్ సెల్స్ అనేవి రక్షణ వ్యవస్థలో ఒక భాగం అన్నమాట, టీ సెల్స్లో భాగం. ఇవేం చేస్తే గాస్తూ వైరస్ బ్యాక్టీరియా సోకిన కణం నుంచి విడుదలైన యాంటీజెన్ పదార్థాన్ని పసిగట్టేసి ఇక బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ మొత్తాన్ని అలర్ట్ చేసేస్తుంది అన్నమాట. తెల్ల రక్త కణాలన్నింటినీ అలర్ట్ చేసేస్తుంది. ఫస్ట్ అలర్ట్ అయిన వాటిలో బి సెల్స్ ఉంటాయి, బి కణాలు. ఈ బి కణాలు ఏం చేస్తాయి అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేస్తాయి. ఆ ఏ రకమైన వైరస్ బ్యాక్టీరియా లోపల ప్రవేశించిందో దాన్ని బంధించటానికి, ఫస్ట్ నిరోధించడానికి, అంటే బంధించేస్తే నిరోధించడం, వైరస్ బ్యాక్టీరియాలని బంధించడానికి బి సెల్స్ ఏం చేస్తాయి, వాటికి విరుగుడుగా కొన్నిటిని యాంటీబాడీస్ అనే వాటిని ఉత్పత్తి చేసేసి చుట్టముట్టేటట్టు చేసేసి వాటిని నిరోధించేస్తాయి, అరికట్టేస్తాయి అన్నమాట. ఏమీ చేయకుండా నిస్సహాయ స్థితిలో ఉండేటట్టు వైరస్ బ్యాక్టీరియాలని యాంటీబాడీస్ తయారు చేసి బి సెల్స్ పంపించేస్తాయి. వాటితో అట్లా ఆగిపోతుంది అన్నమాట. ఇక రెండవ రకంగా మన శరీరంలో రక్షణ వ్యవస్థలో న్యాచురల్ కిల్లర్ సెల్స్, మ్యాక్రోఫేజ్ కణాలు ఇలాంటివి కొన్ని ఉంటాయండి. వైరస్ బ్యాక్టీరియాలని చంపేసేస్తాయి అన్నమాట. ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా మ్యాక్రోఫేజ్ కణాలు ఆ వైరస్ బ్యాక్టీరియాలని మింగేసేస్తాయి. బి సెల్స్ ఉత్పత్తి చేసిన యాంటీబాడీస్ వచ్చి బంధించేసినాయి. ఇక మ్యాక్రోఫేజ్ కణాలు
న్యాచురల్ కిల్లర్ సెల్స్ వచ్చేసేసి వీటిని చంపేసేస్తాయి అన్నమాట. ఇక మూడవ రకంగా ఏం చేస్తుందంటే రక్షణ వ్యవస్థ ఈ వైరస్ బ్యాక్టీరియాలు విడుదల చేసిన వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ను మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటుంది. మరి లంకణం పెట్టినప్పుడు ఈ 3 రకాల ప్రక్రియ ద్వారా మన శరీరంలో రక్షణ వ్యవస్థ వైరస్ బ్యాక్టీరియాలని సమూలంగా నాశనం చేయడంతో పాటు యాంటీబాడీస్ వాటికి విరుగుడుగా తయారైపోవటం మెకానిజం ఉంటుంది. ఆ వైరస్ బ్యాక్టీరియా సమాచారం మెమరీలో బీ సెల్స్ సేవ్ చేసుకుంటాయి. మరోసారి వచ్చేస్తే మనకి ఇన్ఫెక్షన్ కలగకుండానే వాటిని ఎంట్రన్స్లోనే పట్టి బంధించేసేస్తాయి. ఇది లంకణం పెట్టినప్పుడు వచ్చే లాభం. అది యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు చూడండి ఈ యాంటీబాడీస్ ఉత్పత్తి కావు. అట్లాగే ఆ వేస్ట్ని యాంటీబాడీస్ క్లీన్ చేయలేవు. ఇలాంటి మార్పులు వస్తాయి. ఆ వైరస్ బ్యాక్టీరియాలను అరికట్టడానికి కొంత చేస్తున్నాయి, కానీ పూర్తిగా వైరస్ బ్యాక్టీరియాలని చంపే ప్రయత్నం యాంటీబయాటిక్ చేయదు. దానికి ఫుడ్ అందకుండానో డిఎన్ఏనో మార్పు చేయడం, ప్రోటీన్ సింథసిస్ జరగకుండానో సెల్ వాల్ డ్యామేజ్ చేయడం కొన్నిట్లాంటివి చేస్తున్నది, కానీ డైరెక్ట్గా చంపే ప్రయత్నం యాంటీబయాటిక్ చేయదు. అదే లంకణం పెట్టినప్పుడు చూడండి మన శరీరంలో రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా మ్యాక్రోఫేజ్ కణాలు, టీ కిల్లర్ సెల్స్ ఈ 2 దాడి చేసేసి వైరస్ బ్యాక్టీరియాలని చంపేస్తాయి. ఈ మార్పు మరియు యాంటీబాడీస్ అనేది మరియు వేస్ట్ని క్లీన్ చేయటం ఈ 3 రకాల స్పెషల్ బెనిఫిట్స్ లంకణం పెట్టినప్పుడు వస్తాయి. కాబట్టి లంకణం పరమౌషధం అనేది సైంటిఫిక్గా తీసుకుంటే అక్షర సత్యం. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ని మనం పొందటానికి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే లంకణం పెట్టడం ఎంతో మంచిదని మనందరం గ్రహించాలి. ఇంకొకటి ఉంది ఇక్కడ మీరు ఆలోచించాల్సింది. వైరస్ బ్యాక్టీరియాలు కణం లోపలికి వెళ్ళి కణాన్ని ఆక్రమించేసి వాటి సంతతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనుకోండి. వైరస్ బ్యాక్టీరియాల వల్ల మన శరీరంలో కణాలే డ్యామేజ్ అయిపోయి ఇక వైరస్ బ్యాక్టీరియా క్రిములు విజృంభించేస్తున్నాయి లోపల అనుకుందాం. ఇన్ఫెక్షన్ తీవ్రతరమైంది. అలాంటప్పుడు కూడా లంకణం పెడితే మన శరీరం ఏం చేస్తుందంటే వైరస్ బ్యాక్టీరియా సోకిన కణం మళ్ళీ వాటి నుంచి వైరస్ బ్యాక్టీరియాలు కొత్తవి పుట్టకుండా ఆపటం కొరకు ఆత్మాహుతి దాడిలాగా ఆ వైరస్ బ్యాక్టీరియా సోకిన కణాలు తనంతట తానుగా చనిపోయేటట్టు డైరెక్షన్ ఇస్తుంది రక్షణ వ్యవస్థ. అప్పుడేమవుతుంది, కణమే చనిపోయింది అనుకోండి, దాని నుంచి డూప్లికేట్ అవ్వటం వైరస్ బ్యాక్టీరియాలకు సాధ్యం కాదనమాట. అందుకని ఇన్ఫెక్షన్ని అరికట్టడానికి లంకణం అంత అద్భుతంగా పనికొస్తుంది. మరి ఏనాడో మన ఋషులు చెప్పిన వాస్తవాన్ని ఈ రోజుల్లో సైంటిస్టులు నిరూపిస్తూ యాంటీబయాటిక్ చేసేది ఇది, లంకణం చేసేది ఇది అని క్లియర్గా నిరూపిస్తూ ఈ 3 రకాల స్పెషల్ బెనిఫిట్స్, ఫస్ట్ నిరోధించడం వైరస్ బ్యాక్టీరియాలని, రెండోది యాక్షన్ చంపటం, మూడోది ఆ వేస్ట్ అంతటిని క్లియర్ చేయటం, ఈ 3 in 1 లంకణం అట్లా చేసేస్తుంది అన్నమాట. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా వైరస్ బ్యాక్టీరియాలు విరుగుడు యాంటీబాడీస్ మనలో బాగా తయారవ్వాలంటే లంకణం చేయటం తప్ప ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని మీరందరూ గ్రహించాలి. జ్వరమో, రొంప, జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్, దెబ్బలో గాయాలైనప్పుడు కూడా మీరు లంకణం పెట్టేయండి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తేనె నీళ్ళ మీద ఉండండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి. కొబ్బరి బొండం అవసరమైతే త్రాగండి. ఇలా చేయగలుగుతూ 4-5 days 3 days అయినా తిండి తినకుండా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. మీలో ఇమ్యూనిటీ ఎన్నో 100 రెట్లు పెరిగిపోయి యాంటీబాడీస్ వాటికి విరుగుడి రెడీగా ఉంటాయి మీ బాడీలో ఎప్పుడు సిద్ధంగా. రక్షణ వ్యవస్థలో ఉండే బీ సెల్స్ మెమరీలో వైరస్ బ్యాక్టీరియాల సమాచారం మీరు లంకణం చేసినప్పుడు బాగా సేవ్ అవుతుంది. ఇవి డైరెక్ట్గా దాడి చేసి చంపే అక్కడ మందు అరికడుతున్నది, ఆ సమాచారం అక్కడ సేవ్ అవుతుంది. అదే రక్షణ వ్యవస్థ దాడి చేసి చంపితే ఈ సమాచారం సేవ్ అవుతుంది. ఇది అడ్వాంటేజ్. కాబట్టి లంకణాన్ని మనం తప్పనిసరిగా చేద్దామని విజ్ఞప్తి చేస్తూ, పిల్లలకు కూడా పెట్టండి లంకణం అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.